హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం ఒక కథ. మరి కథలోకి వెళ్తే శివరాత్రి పండగతో ఊరికి దూరంగా ఉన్న శివాలయం భక్తులతో అలరారుతుంది. అప్పుడే ఒక వ్యక్తి గుళ్ళోకి రాబోతూ కాళ్ళు కడుక్కొని వస్తూ తడి వల్ల కాలు జారి పడిపోతాడు. ఎవరో తన్ని పట్టుకున్నట్టు అనిపించడంతో ఎవరా అని చూస్తాడు. పరికిని ఓని వేసుకొని కళ్ళకు కాటుక పెట్టుకుని ఏదో స్తోత్రం చదువుతూ ఉంది ఒక అమ్మాయి. అతను లేచి నిలబడి థ్యాంక్స్ అండి అని చెప్తాడు. ఆ అమ్మాయి తిరిగి సమాధానం చెప్పకుండా నవ్వి వెళ్ళిపోతుంది. అరే థ్యాంక్స్ చెప్తే ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయింది ఏంటి అని అనుకొని ప్రదక్షిణలు చేయడానికి వెళ్తాడు. ఊరి చివరి గుడి కావటంతో జనాలు తక్కువగా ఉన్నారు. అతను నమస్కారం చేస్తూ ముందుకు వెళ్ళిన కొద్దీ దూరానికి అతను ఒక అమ్మాయి ఢీ కొట్టుకుంటారు. ఆమె తల అతని గుండెలకి తగిలి గుండెలపై చేయి పెట్టుకుని ఏంటండి చూసుకొని నడవటం రాదా అని ఆమె వైపు చూస్తాడు. ఆమె అతని వైపు చూసి నవ్వి సారీ అన్నట్టు చెవులు పట్టుకుంటుంది. ఓ మీరా అని ఆ అమ్మాయిని చూసి ఏంటి అందరు ఇలా తిరుగుతూ ఉంటే మీరు రివర్స్లో తిరుగుతున్నారు. ఆ అమ్మాయి అతనికి సమాధానం ఇవ్వకుండా అటు ఇటు చూస్తూ ఉంటుంది. నేను ఇక్కడ మాట్లాడుతూ ఉంటే మీరెక్కడో చూస్తున్నారేంటి? ఆ అమ్మాయి ఒకవైపు చూసి చప్పట్లు కొడుతుంది. అతను ఆ అమ్మాయి చూసిన వైపు చూస్తాడు. ఓ అమ్మాయి నవ్వుతూ పూలబొట్ట తీసుకుని కనపడుతుంది. ఏంటే ఏమైంది? ఎందుకు పిలిచావు? ఆ అమ్మాయి అతని వైపు చూపిస్తుంది. ఆమె అతని వైపు తిరిగి ఏమైంది అని అడుగుతుంది. ఏం లేదండి, ఇందాక నేను పడబోతూ ఉంటే తను పట్టుకుంది. థ్యాంక్స్ చెప్పినా కూడా ఏం మాట్లాడలేదు. ఇప్పుడేమో ప్రదక్షిణ చేస్తూ ఉంటే ఇద్దరం ఢీకొట్టుకున్నాము. నేనేం మాట్లాడుతున్నా తన సమాధానం చెప్పకుండా ఏదో సూత్రం చదువుతూ మిమ్మల్ని పిలిచింది, మీరు వచ్చారు, అదే జరిగింది. ఓ అవునా, ఒక్క నిమిషం. గ్రీష్మ నువ్వు ప్రదక్షిణలు చెయ్యి, నేను వస్తాననగానే ఆ అమ్మాయి నవ్వు వెళ్ళిపోతుంది. ఏమనుకోవద్దు సా, తన నా స్నేహితురాలు, పేరు గ్రీష్మ. తను మూగదండి, మాట్లాడలేదు. అయ్యో అవునా, సో సాడ్. నాకు తెలియదు కదా, తప్పుగా అనుకున్నాను, క్షమించండి. పర్వాలేదు అని చెప్పి వెళ్ళిపోతుంది ఆ అమ్మాయి. ఎందుకో అతని మనసు ఆ అమ్మాయికి మాటలు రావు అని విన్న దగ్గర నుండి బాధగా అనిపిస్తుంది. ఆ అమ్మాయికి సారీ చెప్పాలి అని గుడి మొత్తం తిరుగుతూ చూస్తూ ఉంటాడు. చివరికి అతని వెతుకులాట ఫలించి ఆ అమ్మాయి ఒక చోట కనిపిస్తుంది. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాలి అని అడుగు వేయబోతూ ఉండగా రాకండి అన్నట్టు ఆ అమ్మాయి చెయ్యి చూపిస్తుంది. ఏమైంది గ్రీష్మ గారు? ఆమె చెయ్యి నేలవైపు చూపిస్తుంది. అప్పుడు చూస్తాడు కింద నూనెతో ఉన్న మట్టి ప్రమిదలు. వెంటనే సారీ అనుకుని చెంపలు వేసుకుని వేరే వైపు గుండా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తాడు. ఏదన్నా మొక్క గ్రీష్మ గారు, ఇన్ని దీపాలు పెడుతున్నారు? అవును అని తల ఊపుతుంది. మరి వెలిగించండి. ఆ అమ్మాయి నేం కాదు అని చెప్తుంది. మీరు కాదా, మరెవరు వెలిగిస్తారు? నేనే అండి అని ముందు గ్రీష్మ గురించి చెప్పిన అమ్మాయి వస్తుంది. మీరా, మొక్కు మీదా? అవునండి, మొక్కు నాది, కాని కష్టం తంది. నన్ను ప్రదక్షిణలు చేయమని నేను వచ్చేలోపు అన్ని సిద్ధం చేస్తుంది. అతను గ్రీష్మ వైపు చూసి నేను కూడా మీ ఫ్రెండ్కి సహాయం చేయవచ్చా అని అడుగుతాడు. తను సరే అని తల ఊపి ఒక నూనె సీసాను అతని చేతికిస్తుంది. అతను థ్యాంక్స్ చెప్పి ప్రమిదల్లో నూనె పోస్తూ ఉంటాడు. గ్రీష్మ ఒత్తులు వేసి ఇప్పుడు వెలిగించు అని తన స్నేహితురాలికి చెప్తుంది. ఆమె అన్ని దీపాలు వెలిగిస్తుంది. అతను వారిద్దరి దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఒకటి అడగవచ్చా అంటాడు. ఏమిటి అన్నట్టు చూస్తారు. మీరిద్దరూ అక్క చెల్లెల్లా? ఇద్దరు నవ్వుతారు. ఎందుకు నవ్వుతారు? మేం చిన్ననాటి నుండి ప్రాణ స్నేహితులం. ఓ నైస్. సరే మేం వెళ్తాము. గ్రీష్మ వెళ్దామా? ఒక్క నిమిషమండి, చెప్పండి, నేను మీతో స్నేహం చేయవచ్చా? ఏంటి, ముక్కుమొహం తెలియని అబ్బాయితో మేం స్నేహం ఎలా చేస్తాం? అదేంటి, నా ముక్కుమొహం మీకు కనపడ్డం లేదా? ఆ మాటకి ఇద్దరు అమ్మాయిలు నవ్వుతారు. తప్పుగా అనుకోవద్దు, నా పేరు శిశిర్, మాది ఈ ఊరు పక్కన ఊరు.
తను చదివిన కాలేజు అన్ని వివరాలు చెప్పి, ఇప్పుడు మీకు ఇష్టమైతే ఫ్రెండ్షిప్ చేయండి, లేదంటే ఇట్స్ మై బ్యాడ్ లక్ అంటాడు. ఆ అమ్మాయి గ్రీష్మ వైపు చూస్తుంది. గ్రీష్మ నవ్వి తల ఊపుతుంది. ఆ అమ్మాయి శిశిర్తో సరే అండి, మేం మీతో స్నేహం చేస్తాము అంటుంది. రియల్లీ థ్యాంక్స్ అండి. నా పేరు వసంత, తన పేరు గ్రీష్మ. నైస్ నేమ్స్ అండి. శిశిర్ ఇద్దరికి షేక్ హ్యాండ్ ఇస్తాడు. వసంత ఇద్దరు జాగారం చేయడానికి వచ్చాము అని చెప్తుంది. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా శిశిర్కి ఫోన్ వస్తుంది. ఒక్క నిమిషం అని పక్కకు వెళ్ళి, హలో అమ్మా. శిశిర్, ఎక్కడున్నావు నాన్న? అమ్మ, నేను మన పక్క ఊరి శివాలయంకి వచ్చాను. నువ్వు గుడికి వెళ్ళావా? అవునమ్మా, ఫ్రెండ్స్తో వచ్చాను. సరే, త్వరగా రాకన్నా. అమ్మా, నేను జాగారం ఉండాలి అనుకుంటున్నాను. శిశిర్, ఏమిటి నాన్న ఈరోజు షాక్స్పై షాక్స్ ఇస్తున్నావు? అదేం లేదమ్మా. సరే, జాగ్రత్త నాన్న. సరే బాయ్ మా, గుడ్ నైట్. శిశిర్, చెప్పుమా, నాకు తొందరగా బంగారం లాంటి కోడలు రావాలి అని దండం పెట్టుకో. శిశిర్ నవ్వి, సరేమా, బాయ్ శిశిర్. చెప్పండి వసంత గారు, ఏం చెప్పమంటారు? మీ ఇద్దరి గురించి చెప్పండి. చెప్పడానికి ఏముంది, మేమిద్దరం ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా ఉంటాం. నీ కన్ను అయితే తన చూపు, నీ కనిపించే బెలూన్ అయితే తను గాలి, నీ గుండె అయితే తను ఊపిరి. ఒక్క మాటలో చెప్పాలి అంటే, తను లేంది నేను లేను, నేను లేకుండా తను లేదు అని ఒకరిని ఒకరు చూసి నవ్వుకొని హత్తుకుంటారు. శిశిర్ వాళ్ళతో మనం సెల్ఫీ తీసుకుందాం సరే అని 2-3 ఫొటోస్ తీసుకుంటారు. పంతులు గారు హారతి ఇస్తూ ఉండటం చూసి ముగ్గురు వెళ్తారు. శివయ్యకి జరిగే అభిషేకాలు చూస్తూ పాటలు పాడుతూ ఆ రోజు జాగారాన్ని విజయవంతం చేసుకుంటారు. తెల్లవారుజామున ఇద్దరు శిశిర్కి బాయ్ చెప్పి ఇంటికి బయలుదేరతారు. గ్రీష్మ శిశిర్కి ఏదో సైగ చేస్తుంది. అతనికి అర్థం కాక వసువైపు చూస్తాడు. మీరు వెళ్ళగానే ఏదన్నా తినండి అని చెప్తుంది. అదా, నేను వెళ్ళేసరికి అన్నీ రెడీగా ఉంటాయి. అలా తినకూడదు శిశిర్ గారు, ఈరోజు శుద్ధిగా తినాలి అంటే వాళ్ళకేం చెప్పాలో అర్థం కాక, శిశిర్ గారు ఒక పని చేయండి, ఏంటో చెప్పండి, మీరు కాసేపు ఇక్కడే ఉండండి, మేం మీకు తినడానికి ఏమన్నా టిఫిన్ తెస్తాము. అంతసేపు ఒక్కన్నే అంటే బోరుగా ఉంటుంది వసంత గారు. లేదు, వెంటనే వస్తాము. సరే అండి. ఇద్దరు వెంటనే వెళ్ళిపోయి స్నానం చేసి తినడానికి వంట చేసుకుని ఒక బాక్స్లో పెట్టుకుని వస్తారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి తిరిగి వచ్చేసరికి అరగంట అవుతుంది. అప్పుడే రెడీ అవ్వటం, ఫుడ్ ప్రిపేర్ చేయటం అయిపోయాయా? ఇద్దరు కలిసి చేశామండి. అది సరే, ఎక్కడ తినాలి? పక్కనే మా తోట ఉంది, అక్కడ తిందురు. మేము ఇప్పుడే వస్తామని వెళ్ళి శివయ్యకి నమస్కారం చేసుకుని వచ్చి పదండి అని వసు వాళ్ళ తోటకు వెళ్తారు. శిశిర్ బ్రష్ ఎలా చేయాలా అని ఆలోచిస్తూ ఉంటే గ్రీష్మ వేపు పుల్ల ఇచ్చి పళ్ళు తోమండి అని సైగ చేస్తుంది. శిశిర్ ఆ వేప పుల్లతో బ్రష్ చేస్తూ చేదుగా ఉండటంతో ఫేస్ అదోలా పెడతాడు. శిశిర్ ఫేస్ చూసి గ్రీష్మకి నవ్వు వస్తుంది. గ్రీష్మ నవ్వు చూస్తూ శిశిర్ అలా నిలబడిపోతాడు. ఏంటి ఇంకా బ్రష్ చేయటం అవ్వలేదా? ఆ వసంత గారు కంప్లీట్ అయింది, వస్తున్నాం. శిశిర్ వచ్చేసరికి ఒక పెద్ద చెట్టు కింద పరదా పరిచి అన్ని సిద్ధం చేస్తారు. శిశిర్ రాగానే విస్తరి వేసి అన్ని వడ్డిస్తారు. శిశిర్ తినబోతూ ఉంటే గ్రీష్మ శిశిర్ చెయ్యి పట్టుకుని ఆపుతుంది. ఏమైంది గ్రీష్మ గారు? గ్రీష్మ కళ్ళకద్దుకొని తినండి అని సైగ చేస్తుంది. శిశిర్ నవ్వి సరే అని తినబోతూ, మీరు తిన్నారా? లేదండి, ఇంటికి వెళ్ళి తింటాము. అదేం కుదరదు, మీరు తింటాను అంటేనే నేను తింటాను. మేము ఇంటికి వెళ్ళి తింటామండి. శిశిర్ తినకుండా పైకి లేవబోతూ ఉంటే గ్రీష్మ వసు ఇద్దరు లేవకుండా ఆపుతారు. ఇద్దరు చెయ్యి ముందుకు చాపగానే శిశిర్ వెరీ గుడ్ అని వాళ్ళిద్దరి చేతుల్లో పెద్దగా ముద్దలు చుట్టి పెట్టి ముగ్గురు ఒకేసారి తింటారు. తిండం ముగించి శిశిర్కి తోట చూపించటానికి తీసుకువెళ్తారు. తోటంతా చూపిస్తూ ఉంటే ఒక చోట ఒక చెట్టుకి మామిడి పండ్లు ఉంటాయి.
వసు ఆ మామిడి పండు ఎలా కోయాలి అని ఆలోచిస్తూ ఉంటే గ్రీష్మకి అర్థమై ఏదైనా కర్ర ఉందేమో అని చూడ్డానికి వెళ్తుంది. వసు మామిడి పండు కోయడానికి ఎగురుతూ ఇబ్బంది పడుతూ ఉంటుంది. నన్ను హెల్ప్ చేయమంటారా వసంత గారు? హా సరే అండి అనగానే ఆ మాంతం వసంతని పైకెత్తాడు. వసంత షాకై అలా ఫ్రీజ్ అయిపోతుంది. వసంత గారు ఏం ఆలోచిస్తున్నారు? కాయ కొయ్యకుండా ఆలోచిస్తున్నారు. కోస్తున్నాని మామిడికాయ కోస్తుంది. శిశిర్ కిందికి దింపి గ్రీష్మ కోసం చూస్తూ ఉంటాడు. వసంత మాత్రం శిశిర్ని చూసి సిగ్గుపడుతూ ఉంటుంది. గ్రీష్మ వచ్చేసరికి వసంత చేతిలో కాయ ఉండటంతో ఇక కర్రతో పనిలేదు అని కర్ర పక్కన పెట్టి వస్తుంది. సరే ఫ్రెండ్స్, నేను ఇక బయలుదేరుతాను. సరే బాయ్ శిశిర్ గారు, మరి మనం మళ్ళీ ఎప్పుడు మీట్ అవుదాం అని గ్రీష్మను చూస్తూ అంటాడు. ఇద్దరేమో అన్నట్టు ఫేస్ పెడతారు. సరే నా నెంబర్ ఇస్తాను, మీకు మాట్లాడాలనిపిస్తే చెయ్యండి అని నంబర్ ఇచ్చి వసంత నెంబర్ కూడా తీసుకుంటాడు. కారు ఎక్కబోతూ తను అన్నమాట గుర్తుకొచ్చి ఓ షట్, గ్రీష్మ బాధపడిందేమో అని వెనక్కి తిరిగి చూస్తాడు. గ్రీష్మ ముభావంగా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. పక్కన వసంత లేకపోవటంతో శిశిర్ గ్రీష్మ దగ్గరకు వచ్చి సారీ గ్రీష్మ గారు, మీరు మాట్లాడలేరు అని మర్చిపోయి అలా అనేశాను. కానీ మీరు నాకెప్పుడైనా ఫోన్ చేయవచ్చు. మీరు నా మాటలు వినగలరు కదా. ఇద్దరు మనసులు మాట్లాడుకోవాలంటే మాటలు ఉండాలి, కానీ ఇద్దరు మనసులు మాట్లాడుకోవాలంటే కావాల్సింది భావం మాత్రమే. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటాను. గ్రీష్మ శిశిర్ అన్న మాటలకి అర్థం తెలియక శిశిర్ వైపు చూస్తుంది. శిశిర్ కళ్ళల్లో కనపడుతున్న భావాన్ని అర్థం చేసుకోలేకపోతుంది. అంతలో వసంత రావటంతో శిశిర్ బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు. శిశిర్ బాయ్ చెప్పి ఇంటికి వెళ్తాడు. కానీ తన మనసంతా గ్రీష్మ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. వసంత కూడా శిశిర్ స్పర్శను గుర్తు చేసుకుని సిగ్గుపడుతూ ఉంటుంది. ఇంటికి వచ్చిన గ్రీష్మలో కొత్త కాంతి కనపడ్డంతో ఏంటి తల్లి, నీలో ఏదో కొత్తగా మెరుపు కనిపిస్తుంది. గ్రీష్మ సంతోషంతో తల్లిని గిరగిర తిప్పుతుంది. కళ్ళు తిరుగుతున్నాయి గ్రీష్మ, ఆగమ్మా. వెంటనే తిరగటం ఆపుతుంది. హమ్మయ్యా, ఏంటి తల్లి ఆ సంతోషం? గ్రీష్మ శిశిర్ చెప్పిన మాటలు గుర్తెచ్చుకొని అమ్మా నీ ఫోన్ అని సైగ చేసి ఫోన్ తీసుకొని శిశిర్కి ఫోన్ చేస్తుంది. హలో సైలెంట్. హలో ఎవరు? సైలెంట్. శిశిర్ ఫోన్ చేసి మాట్లాడరేంటి? గ్రీష్మ తల్లికి ఫోన్ ఇచ్చి మాట్లాడమని చెప్తుంది. హలో ఎవరు? నా పేరు రమణి బాబు, గ్రీష్మ తల్లిని. నమస్కారం ఆంటీ, చెప్పండి ఫోన్ చేశారు. అది బాబు, మా గ్రీష్మ ఫోన్ చేసి ఇచ్చింది. ఎందుకో తెలియలేదు. ఆంటీ నైట్ తన గుళ్ళ పరిచయమైంది. అవునా బాబు? అవునండి, వసంత గ్రీష్మ నేను స్నేహితులమయ్యాము. నిజమా బాబు? అందుకే మా గ్రీష్మ చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మా గ్రీష్మకి వసంత తప్ప స్నేహితులు ఎవ్వరూ లేరు. మీరు స్నేహితులయ్యారు అనగానే నాకే ఇంత సంతోషంగా ఉంటే ఇక గ్రీష్మ ఎంత సంతోషంగా ఉందో తెలుస్తుంది బాబు. అయ్యో ఏంటి దీనికే మీరు ఎమోషన్ అవుతున్నారు? ఏం లేదు బాబు, ఫోన్ గ్రీష్మకి ఇస్తున్నాను మాట్లాడండి. సరే ఆంటీ. గ్రీష్మ ఇదిగమ్మా మాట్లాడు అని ఫోన్ ఇచ్చి వెళ్ళిపోతుంది. గ్రీష్మ ఫోన్ తీసుకుని చేతి గాజులు శబ్దం చేస్తుంది. హాయ్ గ్రీష్మ, ఏం చేస్తున్నావు? ఇలా కాసేపు ఫోన్ మాట్లాడుకుంటారు. శిశిర్ మాటలు వింటూ ఉన్నప్పుడు గ్రీష్మలో వచ్చిన ఆనందం చూసి తల్లి సంతోషపడుతుంది. శిశిర్ కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేసి పక్కకి తిరిగేసరికి వాళ్ళమ్మ చేతులు కట్టుకుని శిశిర్ని చూస్తూ ఉంటుంది. అమ్మా నువ్వెప్పుడు వచ్చావు? హా నా కొడుకు ఎవరితోనో లోకం మరచి మాట్లాడుతూ ఉన్నప్పుడు వచ్చాను. అదేం లేదు మా ఫ్రెండ్తో మాట్లాడుతున్నా. కన్నయ్య అంటూ శిశిర్ చెవి పట్టుకుంటుంది. అమ్మా వదులుమా. ఎవరు కన్నయ్య అమ్మాయి? ముందు నువ్వు చెవి వదిలితే నీకు చూపిస్తాను. సరే అని చెవి వదులుతుంది. వాళ్ళ మమ్మీ మెడ చుట్టూ చేతులు వేసి నైట్ గుళ్ళో చూశాన్మా, చాలా బాగుంది. నా గుండెకి తగిలి మనసును తాకింది. తన కోసమే నైట్ గుళ్ళో ఉన్నాను.
ఎందుకు కన్నయ్య? తను వాళ్ళ ఫ్రెండ్తో జాగరం చేయడానికి వచ్చింది మా. అలా కాసేపు తన్ని చూడవచ్చని నేను గుళ్ళో ఉండిపోయాను. కన్నయ్య నీకు నచ్చిందంటే తను ఖచ్చితంగా మంచి అమ్మాయి అయి ఉంటుంది. అవునమ్మా, తను చాలా మంచి అమ్మాయి. ఏదిరా నా కోడల్ని చూపిస్తానన్నావుగా, ఎక్కడా? ఒక్క నిమిషమని ఫోన్ తీసి ముగ్గురు దిగిన సెల్ఫీలు చూపిస్తాడు. ఇద్దరమ్మాయిలు బాగుంటారు. ఎవరా అని చూసి, ఇందులో ఎవరు కన్నయ్యా? మా అమ్మకి నాకెవరు నచ్చుతారో తెలియదా? ఆమె నవ్వి ఇద్దరిని చూస్తుంది. ఇద్దరు బాగున్నారు కానీ దుస్తులు చూసి వసంత ఏమో అనుకుంటుంది. ఎలా ఉందమ్మా నీ కాబోయే కోడలు? ఇప్పుడు తన్ని చూసి మీ ఇద్దరికి ముహూర్తాలు పెట్టించాలి అనిపిస్తుంది. అమ్మా, ఇక నా ప్రేమ విషయం తనకి చెప్పలేదు. కొంచెం ఓపిక పట్టు. నా ప్రేమ తనకి చెప్పాక అప్పుడు మీరు మాట్లాడుకుందురు. సరే కన్నయ్య, నేను వెళ్తాను అని బయటకు వచ్చేస్తుంది. శిశిర్ గ్రీష్మకి తన ప్రేమ ఎలా చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఆ రోజు గడిచిపోతుంది. మరుసటి రోజు వసంత శిశిర్కి ఫోన్ చేస్తుంది. ఇద్దరు కాసేపు మాట్లాడుకొని ఫోన్ పెట్టేస్తారు. శిశిర్కి గ్రీష్మకి ఫోన్ చేయాలనిపిస్తుంది. కాల్ చేయబోయి వెంటనే మెసేజ్ చేస్తే రిప్లై ఇస్తుంది కదా అని హాయ్ అని మెసేజ్ చేస్తాడు. కానీ ఎంతసేపు వెయిట్ చేసినా రిప్లై రాదు. ఇక ఇలా కాదు అని ఫోన్ చేస్తాడు. రమణి ఫోన్ తీస్తుంది. హలో, ఎవరు? ఆంటీ, నేను శిశిర్. నువ్వా? చెప్పు బాబు. గ్రీష్మ లేదా ఆంటీ? ఉంది బాబు, ఇవ్వమంటారా? వద్దా ఆంటీ, ఫోన్లో అయితే నేను మాట్లాడేవి తను వింటుంది. కానీ తను ఏం మాట్లాడాలనుకుంటుంది, నాకేం చెప్పాలనుకుంటుంది నాకు తెలియదు కదా. మీరేమనుకున్నారు బాబు? ఆంటీ, మీరు గ్రీష్మతో శిశిర్ నీకు మెసేజ్ చేశారట అని చెప్పండి. మెసేజా? అంటే నేను తనతో ఏం మాట్లాడాలనుకుంటున్నానో ఫోన్లో అక్షరాల రూపంలో సందేశం పంపుతాను. అది గ్రీష్మ చదివి తను నాకు తిరిగి సందేశం రూపంలో నాకు పంపుతుందా ఆంటీ? ఇద్దరం నోట్తో మాట్లాడకపోయినా సందేశం రూపంలో అన్నీ మాట్లాడుకోవచ్చు. అవునా బాబు, నాకు తెలియదు. ఆంటీ గ్రీష్మతో ఇలా మాట్లాడాలి అని అనుకుంటూ ఉన్నందుకు మీరు నన్ను తప్పుగా అనుకోవడం లేదు కదా. మా గ్రీష్మ ఎవరితోనూ మాట్లాడదు. అలాంటిది మా అమ్మాయి మీతో స్నేహం చేస్తుందంటే మీరు ఎలాంటి వారో నేను తెలుసుకోగలను. నా బిడ్డ ఎప్పుడు తనతో ఎవరు మాట్లాడరు అని అందరూ మూగదేన హేళన చేస్తున్నారు అని బాధపడిన రోజు లేదు. అలాంటి మా గ్రీష్మ ఇప్పుడు ఎంత సంతోషంగా ఉందో తెలుసా బాబు? నిజమా ఆంటీ? అవును బాబు, నాకు సాధ్యమైనంత వరకు గ్రీష్మను బాధ పెట్టను. తను బాధపడకూడదనే ఫోన్ చేయకుండా మెసేజ్ చేస్తున్నాను. సరే బాబు, గ్రీష్మకి చెప్తాను, ఉంటాను బాబు అని ఫోన్ పెట్టేస్తుంది. శిశిర్ గ్రీష్మ మెసేజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. తన నిరీక్షణ ఫలించి గ్రీష్మ నుండి హాయ్ అండి అని మెసేజ్ వస్తుంది. బిజీనా గ్రీష్మ గారు? లేదండి, చెప్పండి. అలాగే నన్ను గ్రీష్మ అంటే చాలు. గారు అవసరం లే శిశిర్ గారు. అయితే నువ్వు కూడా నన్ను శిశిర్ అను. సరే శిశిర్. గుడ్ గ్రీష్మ, ఇంకేంటి? నువ్వే చెప్పాలి. మెసేజ్ చేశారు. అదిగో మళ్ళీ చేశారంటున్నావు. ఓకే, సారీ. ఏం లేదు, నీతో కాసేపు మాట్లాడాలని మెసేజ్ చేశాం. అవునా? హా గ్రీష్మ, మన ముగ్గురికి ఓ గ్రూప్ పెడతాను. అంటే నా నెంబర్, నీ నెంబర్, వసంత నెంబర్ ఓ గ్రూప్ చేస్తే నీ మెసేజ్ చేస్తే మీ ఇద్దరికి వస్తుంది. మీలో ఎవరు మెసేజ్ చేసినా మిగతా ఇద్దరికి కూడా వస్తుంది. అవునా? వసుని అడిగి చెప్తాను. సరే, మా ఊరు రావచ్చు కదా ఒకసారి. ఇప్పుడు ఏం పని లేదు కదా. పని ఉంటేనే వస్తారా? అంతే కదా. సరే, ఏదన్నా పని ఉండి వచ్చినప్పుడు నాకు చెప్పండి. మీరు అండి అన్నారు. మీ ఇద్దరు ఉన్నారు కదా, సో చెప్పండి అన్నాను గ్రీష్మ. హా, ఓకే. నీకు మెసేజ్ చేయటం వల్ల ఇబ్బంది లేదు కదా? లేదు, నిజం చెప్పాలంటే చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ శిశిర్. ఫ్రెండ్స్ మధ్య థ్యాంక్స్ ఉండకూడదు కావచ్చు, కానీ కొన్నిసార్లు మన సంతోషం తెలియజేయాలి అంటే ఇలాంటి మాటలు చెప్పాల్సిందే. ఓకే, బాయ్ బాయ్. గ్రీష్మ మెసేజ్ చేశాక వసు దగ్గరికి వెళ్తుంది.
వసు బెడ్పై బోర్లా పడుకొని కాళ్ళు ఊపుతూ శిశిర్ని గుర్తు చేసుకుని నవ్వుతూ ఉంటుంది. గ్రీష్మ వసు దగ్గరికి వెళ్ళి ఏంటి అని సైగ చేస్తుంది. వసు లేచి కూర్చొని గ్రీష్మను ముద్దు పెట్టుకొని, గ్రీష్మ, నేనెంత సంతోషంగా ఉన్నానో తెలుసా? చెప్పుకో చూద్దాం. నేను చెప్తాను అని సిగ్గుపడుతూ, నేను ప్రేమలో పడ్డానంటుంది. ఎవరు అని గ్రీష్మ అడుగుతుంది. అది అది అని సిగ్గుపడుతూ గ్రీష్మను చుట్టి శిశిర్ అని చెప్తుంది. శిశిర్ పేరు వినగానే గ్రీష్మ మనసుకు బాధగా అనిపించింది. తెలియకుండానే కన్నీళ్లు వస్తాయి. వసు కనపడకుండా కళ్ళు తుడుచుకొని కొనిలేని నవ్వుని తెచ్చుకొని వసుకి చెక్కిలి గింత పెడుతుంది. అబ్బా ఆగవే ప్లీజ్, ఈ విషయం తనతో నువ్వే చెప్పాలి. నాకు చెప్పాలంటే భయం వేస్తుంది. ఎక్కడ తను కాదు అంటాడు అని బాధపడుతుంది. గ్రీష్మ వసుకి ధైర్యం చెప్తుంది. వసు సంతోషంగా గ్రీష్మను హత్తుకుంటుంది. వసుని శిశిర్కి ఫోన్ చేయమని చెప్తుంది. ఎందుకే? నువ్వు చెయ్యని ఫోన్ చేపిస్తుంది. హలో హలో, నేను వసంతని. చెప్పు వసంత, ఏంటి సంగతులు? ఏం చేస్తున్నారు? నథింగ్ వసంత. గ్రీష్మ వసుకి కలవమని చెప్పమని చెప్తుంది. అది సాయంత్రం మనం మీట్ అవుదామా? ఓకే, ఎక్కడ మీట్ అవుదాం? మేమిద్దరం వస్తాము, మీరు త్వరగా రండి. మీరు ఒక మాట చెప్పాలి. మాట ఏంటది? ఇప్పుడు కాదు, సాయంత్రం చెప్తాను. సరే, 5కి వస్తాను. ఓకే బాయ్ బాయ్. శిశిర్ వెంటనే గ్రీష్మకి మెసేజ్ చేస్తాడు. గ్రీష్మ ఇంటికి వచ్చి హాయ్ అని మెసేజ్ చేస్తుంది. సాయంత్రం నువ్వు కూడా వస్తున్నావా? నేనా? ఎక్కడికి వచ్చేది? అదేంటి, వసు సాయంత్రం మీట్ అవుదామన్నదిగా. ఏమో నాకు తెలియదు. అదేంటి, నాకేం చెప్పలేదు. అయితే నువ్వు రావా సాయంత్రం? శిశిర్ అలా అడుగుతూ ఉంటే గ్రీష్మకి నవ్వొచ్చి తన్ని కాసేపు ఆట పట్టించాలనుకుంటుంది. గ్రీష్మ, చెప్పండి శిశిర్ గారు, ప్లీజ్ సాయంత్రం నువ్వు రావా? వసు మీతో ఏదో పర్సనల్గా మాట్లాడాలని ఫోన్ చేసిందనుకుంటా. ఫోన్ చేసింది అని నేను చెప్పలేదుగా, నీకెలా తెలుసు? అది మీరు సాయంత్రం వస్తున్నావా అంటే అలా అనుకున్నాను. అది గ్రీష్మ, నాకు నిన్ను చూడాలని ఉంది. ఆ మెసేజ్ చదువుతూ ఉంటే గ్రీష్మకు ఆనందంతో కన్నీళ్ళు వస్తున్నాయి. నీకు ఒక విషయం చెప్పాలి గ్రీష్మ. నాకా? ఏమిటి? ఇప్పుడు కాదు, సాయంత్రం వస్తావుగా, అప్పుడు చెప్తాను. నేను రావటం లేదు సాయంత్రం. గ్రీష్మ ప్లీజ్ రావా? శిశిర్ అలా బతిమాలుతూ ఉంటే గ్రీష్మకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సరే వస్తాను. నిజమా? థ్యాంక్ యూ గ్రీష్మ. పర్లేదు. ఓకే బాయ్ బాయ్. శిశిర్ మాటలు సంతోషాన్ని ఇస్తున్నాం. తన్ని వసు ప్రేమించాను అన్న మాట గుర్తురాగానే తన సంతోషమంతా ఆవిరైపోయింది. ముగ్గురు ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉండగా సాయంత్రం అయింది. ముగ్గురు వాళ్ళు అనుకున్న ప్లేస్లో కలుసుకున్నారు. కాసేపు మాట్లాడుకున్నారు. వాళ్ళు అలా మాట్లాడుకున్న సమయంలో శిశిర్ వాళ్ళ నాన్నకి హార్ట్ అటాక్ వచ్చింది అని ఫోన్ చేస్తారు. శిశిర్ వెంటనే వెళ్ళిపోతాడు. స్మాల్గా స్ట్రోక్ వచ్చింది అని డాక్టర్ చెప్పారు. జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి 2 రోజుల తర్వాత డిశ్చార్జ్ చేస్తారు. శిశిర్, ఏం చేస్తున్నావు నాన్నా? ఏం లేదు మా, చెప్పండి. నన్ను కోడలింటికి తీసుకువెళ్తావా? ఇప్పుడా? ఎందుకమ్మా? నాన్నగారు నీ పెళ్లి చూడాలి అనుకున్నారు. అమ్మా అది, నేను తన్ని చూస్తాను నాన్న. నీ ప్రేమ విషయం నువ్వు చెప్పాక మేము మాట్లాడుకుంటాం. అమ్మాని ప్రేమగా హత్తుకుంటాడు. ఇద్దరికి మెసేజ్ చేస్తాడు వాళ్ళు వస్తున్నట్టు. వసు వాళ్ళ ఇంటి లొకేషన్ షేర్ చేస్తుంది. శిశిర్ వాళ్ళమ్మని సాధారణంగా ఆహ్వానించి మర్యాదలు చేస్తారు. శిశిర్ని చిన్నగా నా కోళ్ళెక్కడా అని అడుగుతుంది. శిశిర్ చుట్టూ చూస్తూ మెట్లు దిగి వస్తున్న వసు గ్రీష్మ వైపు అదిగో అని చేయి చూపిస్తాడు. వసును చూస్తూ మురిసిపోతుంది. ఇద్దరు ఆమెకి నమస్కారం చేస్తారు. ఆమె ఇద్దరిని పలకరిస్తుంది. కానీ ఆమెకి శిశిర్ ఇష్టపడుతుంది ఎవరా అని అనుమానంగా ఉంటుంది. నీ పేరేంటి అని అనగానే వసంత అని చెప్తుంది. మరి నీ పేరేంటమ్మా? గ్రీష్మ బాధగా తలదించుకుంటుంది. అమ్మా తను మాట్లాడలేదు.
అవునా, క్షమించు, నాకు తెలియక అడిగాను అంటుంది. గ్రీష్మ అలా అనకండి అని చేతులు ఊపుతూ ఉంటుంది. గ్రీష్మకి మాటలు రావనగానే శిశిర్ ప్రేమిస్తుంది వాసు అని అనుకుంటుంది. ఎందుకంటే శిశిర్ ఒకసారి ఫోన్ మాట్లాడడం చూస్తుంది కదా, అందువల్ల. వసంత తల్లి అబ్బాయికి ఇల్లు చూపించు అని చెప్తుంది. వసంత శిశిర్ వెళ్తారు. వసంత శిశిర్ను ఒక చోటు ఉంచి ఇప్పుడే వస్తాను అని చెప్పి వెళ్తుంది. శిశిర్ చుట్టూ చూస్తూ ఉంటాడు. అనుకోకుండా వెనక్కి తిరగబోయి ఎవరి కాలు తగిలి పడిపోబోతాడు. తను అలా పడిపోయేటప్పుడు గ్రీష్మపై పడి ఇద్దరి పెదాలు ముడిపడిపోతాయి. మొదట వసు అనుకొని శిశిర్ ఫాస్ట్గా పైకి లేచి సారీ చెప్తాడు. కానీ ఎదురుగా ఉన్న గ్రీష్మను చూసి షాక్ అవుతాడు. గ్రీష్మ శిశిర్ని చూడలేక తలదించుకుంటుంది. సారీ గ్రీష్మ, నేను పొరపాటున పడిపోయాను. అది నీతో ఒక విషయం చెప్పాలి అని అన్నాను కదా. ఏమిటి అని చెయ్యి చూపిస్తూ అడుగుతుంది. అది నువ్వంటే నాకు చాలా ఇష్టం. నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను అని గ్రీష్మ వైపు చూస్తాడు. గ్రీష్మ ఏడుస్తూ శిశిర్కి ఒక లెటర్ ఇచ్చి వెళ్ళిపోతుంది. శిశిర్ ఆ లెటర్ ఏంటా అని ఓపెన్ చేస్తాడు. శిశిర్ గారు, మిమ్మల్ని వసు మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంది. ఈ మాట మీతో చెప్పడానికి భయపడి బాధపడుతుంది. తను బాధపడితే నేను చూడలేను. దయచేసి తన్ని పెళ్లి చేసుకోండి. ఆ లెటర్ చదవగానే శిశిర్ గుండె బరువుగా అయిపోయి కన్నీళ్లు వస్తాయి. అప్పుడే వసంత రావటం చూసి కళ్ళు తుడుచుకొని ఆ లెటర్ని జోబులో పెట్టుకుంటాడు. వసంత సిగ్గుపడుతూ వస్తుంది. అది మీతో ఒక మాట చెప్పాలి. చెప్పండి, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. గ్రీష్మ వసు వెనక నుండి దండం పెడుతూ ఉంటుంది. వసు, మీరంటే నాకు ఇష్టమే అని చెప్తాడు శిశిర్. నిజమా అని శిశిర్ని చుట్టేస్తుంది. శిశిర్ అలా నిలబడి ఉంటాడు. గ్రీష్మ శిశిర్కి ఏదో చెప్తూ ఉంటుంది. అది అర్థమై శిశిర్ కూడా వసుని హత్తుకున్నాడు. గ్రీష్మ అక్కడ ఉండలేక కిందికి వస్తుంది. ఆ తర్వాత వసు శిశిర్ కూడా వస్తారు. శిశిర్ వాళ్ళమ్మ పక్కన కూర్చుంటాడు. కన్నయ్య, నీ ప్రేమ విషయం చెప్పావా? హా, చెప్పాను మా. తనకు కూడా నేనంటే ఇష్టమే. అయితే ముహూర్తాలు పెట్టుకోవడమే ఆలస్యం. అదేంటి మా, వాళ్ళ అమ్మ నాన్నలతో మాట్లాడాలి కదా. నేను అన్నీ మాట్లాడేశాను. ఎవరితో అమ్మా? ఇంకెవరితో, వసు అమ్మ నాన్నలతో. నువ్వు వాళ్ళ ఇంటికి అల్లుడవుతున్నావని తెలిసి వాళ్ళు చాలా సంతోషిస్తున్నారు. సరేమా, ఇక వెళ్దామా? సరే నాన్న, ఇక మేం వెళ్ళొస్తామని చెప్పి వెళ్ళిపోతారు. వసంత శిశిర్తో పెళ్ళి అనగానే గాల్లో తేలుతుంది. గ్రీష్మ తనలో తాను నా బాధను పంచుకునే ఒకే నేస్తం వసు. కానీ ఇప్పుడు నా బాధకి వసునే కారణమైంది. దేవుడెందుకు నా జీవితంతో ఇలా ఆడుకున్నాడు? మూగదానిగా పుట్టినా బాధపడలేదు. అందరూ అపహాస్యం చేస్తున్నా పట్టించుకోలేదు. నాకంటూ ఒక నేస్తం ఉంది, అది చాలు అనుకున్నాను. కానీ నా జీవితంలోకి శిశిర్ బాబును పంపి ఎందుకు నాలో ఆశలు పుట్టించావు దేవుడా? నన్ను కూడా ఒకరు ప్రేమించారు అన్న భావన ఎంత సంతోషాన్ని ఇస్తుంది. కానీ కానీ ఆ సంతోషాన్ని నా చేతులారా నేనే దూరం చేసుకునేలా చేశావు అని శివయ్య దగ్గర కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. గ్రీష్మను చూసి రమణి మనస్సు తరుక్కపోతుంది. గ్రీష్మ, ఎందుకు బాధపడుతున్నావు? ఆ బాబుని నువ్వు ఇష్టపడ్డావా? అవును అని తల ఊపుతుంది. అయ్యో, ఎందుకు స్వామి, నా బిడ్డకి కష్టం. నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే నేను చూడలేను తల్లి. పదాం, మనం ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం. గ్రీష్మ వద్దు వద్దు అని సైగలు చేస్తూ ఉంటుంది. అప్పుడే వసు వస్తుంది. ఇద్దరిని చూసి, ఏమైంది ఆంటీ, మీరు బ్యాగ్ సర్దుతూ ఉన్నారేంటి? అది వసు, అంకుల్ ఫోన్ చేశారు. ఆరోగ్యం బాగోలేదట, అందుకే గ్రీష్మ నేను వెళ్ళి చూసి వస్తాము. అప్పుడు మీరు వెళ్ళండి. గ్రీష్మ ఎందుకు? అమ్మ వసు, ఒకసారి దాని ముఖం చూడు. వసు గ్రీష్మ ముఖం చూసి, గ్రీష్మ, నువ్వేడ్చావు కదా, ఎందుకు? నీ పెళ్లి కుదిరింది కదమ్మా, అందుకు. నా పెళ్లి కుదిరిందనా? అదేంటి ఆంటీ, గ్రీష్మ నాకు పెళ్లి అవడం నీకిష్టం లేదా?
అది కాదమ్మా, శిశిర్ బాబు అని రమణండంతో వసు రమణి వైపు చూస్తుంది. గ్రీష్మ తల్లికి వస్తు ఏం చెప్పవద్దు అని తల ఊపుతూ చెప్తే తనపై ఒట్టు అంటుంది. శిశిర్ బాబు అన్నారేంటి ఆంటీ? అది అది చెప్పండి ఆంటీ. అదేనమ్మా, ఇప్పటిదాకా ఇద్దరు ఒక తల్లి బిడ్డల్లాగా కలిసి ఉన్నారు. కానీ ఇప్పుడు నీకు పెళ్లి జరిగి వెళ్ళిపోతే తను నువ్వు దూరం అవుతారు కదా, అందుకే బాధపడుతుంది. గ్రీష్మ, నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్తాను చెప్పు అని గ్రీష్మ గడ్డం పట్టుకుంటుంది. కాని గ్రీష్మ కన్నీళ్లు చూసి వసు కూడా ఏడుస్తుంది. ఇద్దరు హత్తుకుని ఏడుస్తూ ఉంటారు. వాళ్ళిద్దరిని చూసి రమణి కూడా ఏడుస్తూ బయటికి వెళ్ళబోతుంటే, ఆగండి ఆంటీ. ఏంటి వసు, నా పెళ్లి జరిగే వరకు గ్రీష్మ నా దగ్గరే ఉండాలి. అంకుల్ దగ్గరికి మీరు వెళ్ళిరండి. అది కాదమ్మా, నాకు మీరేం చెప్పినా నేను వినను. సరే, ఇద్దరం వెళ్ళి రేపు వచ్చేస్తాం. వసు కాదనకు. నిజంగా వస్తారా ఆంటీ? వచ్చేస్తాం వసు. సరే ఆంటీ, నేను వెళ్తాను అని ఇంటికి వస్తుంది. గ్రీష్మ రమణి ఊరు వెళ్తారు. వాళ్ళు వెళ్ళిన కాసేపటికి శిశిర్ ఇంటికి వస్తాడు. మీరా, రండి. ఏమండి, అల్లుడు గారు వచ్చారు. వస్తున్నా, లోపలికి రండి బాబు. అది అంకుల్, అమ్మ మీతో ఫోన్ మాట్లాడటం. వసుకు చేస్తే కలవలేదు. అవునా, సరే చేసి ఇవ్వని మాట్లాడతాను. శిశిర్ ఫోన్ చేసి ఇస్తాడు. వసు వాళ్ళమ్మ మాట్లాడుతూ ఉంటుంది. వసు శిశిర్ చెయ్యి పట్టుకుని పెరట్లోకి తీసుకువెళ్తుంది. అక్కడ చాలా రకాల పువ్వులు అన్నీ కలిసి రంగులమయంగా అందంగా ఉంది. ఒక గట్టుపై చిన్న శివలింగం ఉంటుంది. శిశిర్ ఒక పువ్వు దేవుడి దగ్గర పెట్టి నమస్కరిస్తారు. ఈ శివయ్య అంటే గ్రీష్మకు చాలా ఇష్టం. అవును వసు, గ్రీష్మ ఎక్కడా? తను ఊరు వెళ్ళింది అని డల్గా చెప్తుంది. ఊరా? ఏ ఊరు? వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళింది. రేపు వస్తుందిలే. సరే, ఇక వెళ్దాం పదా అని వెళ్తారు. ఆంటీ, మాట్లాడారా? మాట్లాడను బాబు. రేపు మీ ఇద్దరికి నిశ్చితార్థంకి ముహూర్తం పెట్టారు, అదే చెప్పారు. వసు శిశిర్ని చూసి సిగ్గుపడుతూ లోపలికి వెళ్తుంది. సరే వస్తానా ఆంటీ అని చెప్పి శిశిర్ వెళ్ళిపోతాడు. మరుసటి రోజు గ్రీష్మ రమణి వచ్చేసరికి నిశ్చితార్థం జరిగిపోతుంది. వసంత గ్రీష్మ దగ్గరికి వస్తుంది. ఆంటీ, ఎలా ఉంది అంకుల్కి? పర్లేదు వసు. ఎప్పుడు వస్తారు అంకుల్? నీకు పెళ్లి కుదిరిందని చెప్పాను, చాలా సంతోషపడ్డారు. పెళ్ళి ఎప్పుడో చెప్తే వస్తానన్నారు. మీకు నిన్నటి నుండి ఫోన్ చేస్తుంటే అస్సలు కలవలేదు. స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అది ఫోన్ ఎక్కడో పడిపోయింది. ఎంత వెతికినా కనపడలేదు. ఊరు వచ్చే ముందే కనపడింది. చాలా బాధ అనిపించింది గ్రీష్మ, నువ్వు లేకుండా నిశ్చితార్థం జరగటం. శిశిర్ గారు కూడా నిన్ను అడిగారు, గ్రీష్మ కూడా ఉంటే బాగుండేది అని. గ్రీష్మ చిన్నగా నవ్వి సైలెంట్గా ఉంటుంది. గ్రీష్మ ఫోటోస్ చూపిస్తాను అని నిశ్చితార్థం ఫోటోస్ చూపిస్తుంది. అన్నిట్లో శిశిర్ గారు డల్గా ఉన్నారు అని అనుకుంటుంది గ్రీష్మ. వారంలో పెళ్ళి అని చెప్పి సిగ్గుపడుతుంది వసు. గ్రీష్మ వసు బుగ్గలు పట్టుకొని లాగి దిష్టి తీస్తుంది. మరుసటి రోజు పసుపు దంచి పెళ్లి పనులు మొదలు పెడతారు. పెళ్లి రోజు రానే వచ్చింది. గ్రీష్మ ఈ లోకంలో లేకుండా ఎప్పుడు పరధ్యానంగా ఉండటంతో రమణి భయపడుతూ ఉంటుంది. తెల్లవారితే పెళ్లి అనగా శిశిర్ గ్రీష్మకి ఫోన్ చేస్తాడు. గ్రీష్మ ఏడుస్తుంది అని శిశిర్కి అర్థమవుతుంది. శిశిర్ కూడా ఇక తన జీవితంలో గ్రీష్మ ఉండదు అని తలుచుకుని ఏడుస్తూ ఉంటాడు. గ్రీష్మ కాల్ కట్ చేసి శిశిర్కి మెసేజ్ చేస్తుంది, టెంపుల్కి వస్తారా అని. వస్తాను అని ఏ టైం కనుక్కొని ఇద్దరు కలుసుకుంటారు. ఒకరిని చూసి ఒకరికి దుఃఖం ఆక ఏడుస్తూ ఉంటారు. మీరెందుకు ఏడుస్తున్నారు? మీ ఫ్రెండ్ని మీ ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకున్నాను కదా, ఇక మీరు హ్యాపీ కదా. మీకోసం నా ప్రేమని నా మనసులోనే సమాధి చేసుకున్నందుకు నేను కదా ఏడవాలి. అది సరే, ఎందుకు రమ్మన్నారు? గ్రీష్మ సైలెంట్గా ఉంటుంది. అలా 10 నిమిషాలు వాళ్ళ కళ్ళు మాట్లాడుకున్నాయి తప్ప వారు మాత్రం అలా బొమ్మలుగా నిలబడిపోయారు. ఓకే గ్రీష్మ, నేను వెళ్తున్నాను అని వెనక్కి తిరిగి 2 అడుగులు వేసి ఆగిపోతాడు. వెనక్కి వచ్చి అమాంతం
గ్రీష్మని కౌగిలించుకొని తన మనసులో ఉన్న బాధ అంతా కన్నీళ్ల రూపంలో పోగొట్టుకుంటారు. గ్రీష్మ, నా మనసులో ఎప్పటికీ నువ్వు మాత్రమే ఉంటావు. నువ్వు మాట తీసుకున్న కారణంగా వసుని పెళ్లి చేసుకుంటాను అని చెప్పాను తప్ప తనపై నాకు అలాంటి ఉద్దేశం లేదు. గ్రీష్మని వదిలి తన భుజాలు పట్టుకుని, నేను అడిగే ఒకే ఒక్క ప్రశ్నకి మాత్రం సమాధానం చెప్పు ప్లీజ్. నేనంటే నీకు ఇష్టం ఉందా లేదా? గ్రీష్మ శిశిర్కి దూరం జరిగి వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉంటే, నువ్వు జవాబు చెప్పకుండా వెళ్ళిపోతే నాపై ఒట్టు గ్రీష్మ. వెళ్ళబోతున్న గ్రీష్మ ఆగిపోతుంది. నేనంటే నీకు ఇష్టం ఉందా లేదా? లేదు అంతలో ఊపుతుంది. నిజంగా నేనంటే నీకిష్టం, ప్రేమ ఏం లేవా? లేవు అని తల తిప్పి పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది. శిశిర్ బాధతో ఇంటికి వెళ్తాడు. మరుసటి రోజు కళ్యాణ మండపం అందరితో కలకల్లాడుతూ ఉంటుంది. శిశిర్ పీటలపై కూర్చుని పూజ చేస్తూ ఉంటాడు. గ్రీష్మ వసంతని ముస్తాబు చేసి పెళ్లి పీటలపై కూర్చోబెడుతుంది. గ్రీష్మ అక్కడ ఉండలేక పక్కకి వస్తూ ఉంటే వసు చెయ్యి పట్టుకొని, ఎక్కడికి వెళ్తావు? నా పక్కనే ఉండు అని వెళ్లకుండా ఆపుతుంది. సుముహూర్తం అవగానే పంతులు గారు శిశిర్తో వసు మెల్లో తాలిబొట్టు కట్టిస్తారు. గ్రీష్మ ఇక అక్కడ ఉండలేక పరిగెత్తుకుంటూ ఏడుస్తూ వెళ్ళిపోతుంది. రమణి ఎంత పిలుస్తున్నా ఆగదు. రమణి భయంతో శిశిర్కి చెప్తుంది. శిశిర్ వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్తారు. కనిపించిన వారిని గ్రీష్మ గురించి అడుగుతాడు. గ్రీష్మ చెరువుగట్టు వైపు వెళ్ళటం చూశాము అని చెప్తారు. మై గాడ్, గ్రీష్మ అటు ఎందుకు వెళ్ళింది? ఒకవేళ అని ఏదో అనిపించి, నో అలా జరగకూడదు అని చిరుతపులి వేగంతో చెరువుగట్టు చేరుకుంటాడు. దూరం నుంచి గ్రీష్మ కనపడుతుంది. తన్ని చూసి ఊపిరి పీల్చుకొని తన దగ్గరికి వెళ్ళేసరికి గ్రీష్మ చెరువులో దూకేస్తుంది. శిశిర్ గ్రీష్మ అని పెద్దగా అరుస్తాడు. కాలం ఒక్క నిమిషం ఆగిపోతుంది. శిశిర్ గ్రీష్మ అని అరుస్తూ చెరువులో దూకుతాడు. శిశిర్ అరుపుకి చుట్టుపక్కల జనం కూడా వస్తారు. వసు వాళ్ళు కూడా అందరూ వస్తారు. శిశిర్ గ్రీష్మను చెరువులో నుండి బయటకు తీసుకువస్తాడు. అందరూ ఏడుస్తూ ఉంటారు, గ్రీష్మ చనిపోయిందేమో అని. అంతలో ఒక పెద్దావిడ వచ్చి గ్రీష్మ నాడి చూసి, తనింకా బతికే ఉంది, నీళ్లు తాగటం వల్ల స్పృహ తప్పింది, నీళ్లు కక్కితే మామూలు అవుతుందనగానే శిశిర్ గ్రీష్మ పొట్ట గట్టిగా ప్రెస్ చేస్తాడు. కొన్ని నీళ్లు వస్తాయి, కాలి స్పృహలోకి రాదు. శిశిర్ గ్రీష్మకి తన నోటితో శ్వాసను అందివ్వగానే ఎక్కడో ఉన్న ప్రాణంతో హా అనుకుంటూ పైకి లేస్తుంది. అందరూ ఊపిరి పీల్చుకుని దైవానికి కృతజ్ఞతలు చెప్తారు. రమణి ఏడుస్తూ, ఎందుకు తల్లి ఇంత పని చేశావు? ఒగ్గానొక్క బిడ్డవు, నీకేదన్నా అయితే మేం బ్రతకగలమా? అప్పుడే అక్కడికి గ్రీష్మ తండ్రి ఏడుస్తూ, అమ్మ గ్రీష్మ, ఎందుకు మమ్మల్ని వదిలి వెళ్ళాలి అనుకున్నావు అని అంటాడు. గ్రీష్మ ఏడుస్తూ వసును చూస్తుంది. వసు గ్రీష్మ దగ్గరికి వచ్చి గ్రీష్మ చెంపై కొడుతుంది. అందరూ ఆశ్చర్యపోతారు. వసు గ్రీష్మని కొట్టడంతో, ఎందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? నన్ను ఒంటరిగా వదిలేసి హాయిగా చచ్చిపోదామనుకున్నావా? అసలు నువ్వెందుకు ఇంత పని చేశావు చెప్పు. వసు ఎంత అడిగినా గ్రీష్మ సైలెంట్గా ఉంటుంది తప్ప ఏం మాట్లాడదు. మాట్లాడకు, కాను నువ్వు ఈ పని ఎందుకు చేశావు నాకు బాగా తెలుసు. గ్రీష్మ షాక్ అయి వసు వైపు చూస్తూ ఉంటుంది. వసు కళ్ళు తుడుచుకొని ఒక చేత్తో గ్రీష్మని మరొక చేత్తో శిశిర్ని పట్టుకుని అక్కడే ఉన్న గుడికి తీసుకువెళ్ళి శిశిర్ చేతికి తాలిబొట్టి ఇచ్చి గ్రీష్మ మెల్లో కట్టమని చెప్తుంది. అమ్మ వసు, ఏం చేస్తున్నావు అర్థమవుతుందా నీకు? ఆంటీ, ఈ విషయంలో ఎవరేం చెప్పినా నేను వినను. ఈ పెళ్లి జరగకపోతే నన్ను శవమే చూస్తారు అనడంతో అందరూ షాక్ అయి సైలెంట్గా ఉంటారు. శిశిర్ గారు, దయచేసి తన్ని పెళ్లి చేసుకోండి. గ్రీష్మ వద్దని గోల చేస్తూ ఉంటుంది. గ్రీష్మ, నేను ప్రాణాలతో ఉండాలనుకుంటే నువ్వు శిశిర్ గారిని పెళ్లి చేసుకోవాలి, లేదంటే ఇప్పుడే నేను చచ్చిపోతాను అని అక్కడ ఉన్న త్రిశూలం తీసుకుని పొడుచుకోబోతుంది. అందరూ తన్ని ఆపుతారు.
సైలెంట్గా వెళ్ళి శిశిర్ ముందు తల వంచి నించుంటుంది. సారీ గ్రీష్మ అని చెప్పి శిశిర్ గ్రీష్మ మెల్లో తాళి కడతాడు. వసు గ్రీష్మ తల్లిదండ్రులను పక్కకు తీసుకువెళ్ళి ఏదో మాట్లాడి వస్తుంది. అప్పటి నుండి వాళ్ళు సంతోషంగా ఉంటారు. గుడి నుండి నేరుగా ఇంటికి తీసుకువెళ్ళి వారితో వ్రతం చేయిస్తారు. ఆ రోజు రాత్రికి మొదటి రాత్రికి 2 గదులు రెడీ చేస్తారు. గదిలో శిశిర్ అటు ఇటు తిరుగుతూ టెన్షన్ పడుతూ ఉంటాడు. అంతలో గ్రీష్మ పాల గ్లాస్తో లోపలికి వస్తుంది. శిశిర్ పాల గ్లాస్ తీసుకుపోతూ ఉంటే గ్రీష్మ ఇవ్వకుండా వెనక్కి తీసుకుంటుంది. ఏ గ్రీస్, ఏమైంది, పాలివ్వు. ఇవ్వను అని తల తిప్పుతుంది. ఇవ్వవా, ఎందుకివ్వవు? గ్రీష్మ శిశిర్కి మెసేజ్ చేస్తుంది. అక్కడ వసు మీకోసం ఎదురు చూస్తుంది, వెళ్ళండి. ఏ మెంటల్, ఈరోజు మనకు కూడా శోభనము అత్తి లేదా నీకు? వసు ప్రాణం తీసుకుంటాను అన్నదని మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను తప్ప తనకి అన్యాయం చేయటానికి కాదు. తాళి కట్టారు కాబట్టి మీరు నా భర్త, నేను మీ భార్యని. అది అందరి ముందు మాత్రమే, అంతకుమించి మన మధ్య ఏముండదు. అంటే నేను పెళ్ళైన బ్రహ్మచారిలా ఉండాలా? మీ భార్య వసు ఉండగా మీకు అలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? తనకు మీరంటే ప్రాణం, మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటుంది. నీకు కూడా నేనంటే ప్రాణమే కదా. కానీ ఇలా నాపై కొంచెం కూడా జాలి లేకుండా గెంటేస్తావా అని గ్రీష్మని వెనక నుండి హక్ చేసుకుని మెడపై ముద్దులు పెడుతూ తనకి తెలిసిన విద్యలు అన్ని ప్రదర్శిస్తాడు. పాపం ఎప్పటికో గ్రీష్మ ఏదో మైకంలో శిశిర్ని కరుణిస్తుంది. అలా రాత్రిని తమ ప్రేమతో మర్చిపోలేని రోజుగా మలుచుకుంటారు. మరుసటి రోజు ఉదయం గ్రీష్మకి మెలకు వచ్చేసరికి శిశిర్ కౌగిల్లో చిన్న పిల్లలా ఒదిగిపోయి ఉంటుంది. చిన్న పిల్లాల్లా నిద్రపోతున్న శిశిర్ని చూసి నుదుటిపై ముద్దు పెడుతుంది. గ్రీష్మ స్పర్శకి శిశిర్ కొంచెం కదులుతాడు. గ్రీష్మ వెంటనే సైలెంట్గా నిద్రపోతున్నట్టు కళ్ళు మూసుకుంటుంది. శిశిర్ కళ్ళు తెరిచేసరికి గ్రీష్మ తన్ని హత్తుకొని పడుకోవటం చూసి ముందుకు పడ్డ జుట్టు తన చేతులతో సరిచేస్తూ ఉంటాడు. గ్రీష్మ శిశిర్ని ఇంకా గట్టిగా హత్తుకొని దగ్గరికి జరుగుతుంది. బంగారు, తెల్లారింది, నిద్రలేమ్మా అని చంటి పాపను నిద్ర లేపినట్టు లేపుతాడు. గ్రీష్మ కళ్ళు తెరిచి శిశిర్ని చూసి వాళ్ళ అవతారం చూసి గోలగోల చేస్తుంది. శిశిర్కి గ్రీష్మ కావాలని అలా చేస్తుందని అర్థమై గ్రీష్మను దగ్గరికి తీసుకుని దుప్పటి కప్పుతాడు. శిశిర్ ప్రేమ ముందు గ్రీష్మ కోపం దూది పింజలా ఎగిరిపోతుంది. ప్రేమతో శిశిర్లో కలిసిపోతుంది. తలుపు శబ్దం అవటంతో గ్రీష్మ బాత్రూంలోకి వెళ్తుంది. శిశిర్ వెళ్ళి తలుపు తీస్తాడు. కన్నయ్య, కోడలు నువ్వు రెడై రండి అని కొత్త బట్టలు బల్లపై పెట్టి వెళ్తుంది. గ్రీష్మ రెడై చీర కోసం తలుపు తీసి తొంగి తొంగి చూస్తూ ఉంటుంది. ఏంటి గ్రీస్ అలా తొంగి చూస్తున్నావు? చీర వైపు చేయి చూపిస్తుంది. ఓ, చీర కావాలా? అవును అని తల ఊపుతుంది. నీకు చీర ఇస్తే నాకేం లాభం చెప్పు? గ్రీష్మ కోపంగా శిశిర్ వైపు చూస్తుంది. అమ్మో, అంత కోపంగా చూడకు బంగారం, ఆ చూపుల వేళ్ళు మాడి మసైపోగలను. గ్రీష్మ రోషంగా తనే చీర తీసుకోవడానికి రావాలని డోర్ తీస్తూ ఉంటే, రా రా, నువ్వొస్తే నువ్వేమి ఇవ్వనక్కర్లేదు. రాబోతున్న గ్రీష్మ ఆగిపోయి ఫోన్ వైపు చేయి చూపిస్తుంది. శిశిర్ నవ్వుకుంటూ ఫోన్ ఇస్తాడు. ఫోన్ ఇచ్చారు కదా, అలాగే చీర ఇవ్వచ్చు కదా. అబ్బా ఆశ, ఫోన్ కూడా తీసుకోవాల్సింది నేను తీసుకుంటాను. సరే చీర ఇవ్వండి, మీ అమ్మగారు వస్తారు. ఏంటి, ఎవరు వస్తారు మళ్ళీ చెప్పు? అదే అత్తయ్య గారు వస్తారంటున్నా. అది అలాను ఇంకోసారి మీ అని అన్నావా? హా అంటే అని చూడు తెలుస్తుంది. అంటాను మీ అమ్మగారు వస్తారు అనేసాను అని మెసేజ్ పెట్టి తలపైకి ఎత్తి చూసేసరికి శిశిర్ టవల్ కట్టుకుని ఎదురుగా ఉంటాడు. శిశిర్ని చూసి ఏంటని కళ్ళతోనే అడుగుతుంది. ఏంటా, మా అమ్మ కోడలికి అర్జెంటుగా ఒకటి ఇవ్వాలని గ్రీష్మను లోపలికి తీసుకుంటూ వెళ్ళి డోరు వేస్తాడు. ట్యాప్ ఓపెన్ చేసేసరికి ఇద్దరు తడిసిపోతారు.
గ్రీష్మ బయటికి వెళ్ళాలని వెళ్తూ ఉంటే శిశిర్ గ్రీష్మను పైకి లాక్కొని గ్రీష్మ పెదాల్ని ముద్దు పెట్టుకుంటాడు. శిశిర్ చేష్టలకి గ్రీష్మ సహకరిస్తుంది. వాళ్ళిద్దరు స్నానం చేసి బయటకు వచ్చి రెడీ అవుతారు. గదిలో నుండి బయటకు వస్తూ ఉండగా గ్రీష్మని ఆపి, ఇంకోసారి మీ అని అంటే ఏం చేస్తాను అర్థమైందనుకుంటా కదా. అర్థమైంది, మరి ఇంకోసారి అలా అంటావా, నీకో దండం అని చేతులు జోడించి నమస్కరించి బయటకు వెళ్తుంది. అప్పటికి అందరూ పూజ గది దగ్గరికి వస్తారు. వసు గ్రీష్మని చూసి నవ్వుతూ హత్తుకొని, రా ఇద్దరం కలిసే పూజ చేద్దాం అని తీసుకువెళ్ళి గ్రీష్మతో హారతి ఇప్పించి అందరికీ హారతి ఇవ్వమని చెప్తుంది. మొదట మామగారు, తర్వాత అత్తగారు, వసు తల్లిదండ్రులు. గ్రీష్మ తల్లిదండ్రులకి హారతి ఇచ్చి పక్కకి వచ్చి హారతి పెళ్ళం వైపు చూస్తూ ఉంటుంది. కోడలి పిల్ల, మా కొడుక్కి నువ్వే హారతి ఇవ్వాలి అనగానే శిశిర్కి హారతి అద్దబోతూ ఎదురుగా ఉన్న వారిని చూసి షాక్ అయి హారతి పళ్ళెం వదిలేస్తుంది. వసు వచ్చి పళ్ళెం పట్టుకుని, గ్రీష్మ ఏమైంది? గ్రీష్మ కంగారుగా ఎదురుగా ఉన్న ఇద్దరిని చూస్తూ ఉంటుంది. అమ్మ గ్రీష్మ, వీళ్ళిద్దరూ నా కొడుకులు, శిశిర్ ఇంకా మహీర్. వీరిద్దరు కవలలు. ఇప్పుడు వీరిద్దరిలో నీ భర్త నా పెద్ద కొడుకు శిశిర్ని గుర్తుపట్టి హారతి ఇవ్వు తల్లి అంటుంది. గ్రీష్మ ఇద్దరిని ఒకటికి 2 సార్లు చూసినవి శిశిర్కి హారతి అద్దుతుంది. అందరూ వావ్ అని చప్పట్లు కొడతారు. గ్రీష్మ, నువ్వు గ్రేట్, మొదటిసారే నువ్వు బావగారిని గుర్తుపట్టేశావు. 2 సార్లు చూసినా నేనే ఎవరెవరో అని గుర్తుపట్టలేకపోయాను అని గ్రీష్మ దగ్గర ఉన్న హారతి పళ్ళం తీసుకొని మహీర్కి హారతి ఇచ్చి తిరిగి పూజ గదిలో పెడుతుంది. అందరూ ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్తారు. గ్రీష్మ సంతోషంగా శిశిర్ని హత్తుకొని మళ్ళీ కోపంగా శిశిర్ని వెనక్కి నెట్టి బుంగమూతి పెట్టుకుని గదిలోకి వెళ్తుంది. స్వామి, ఈ అమ్మాయిలెప్పుడు ఎందుకు బుంగమూతి పెడతారు? కనీసం నీకన్నా తెలుసా? ఇప్పుడు ఈ బామ అలకపోవడానికి నేనెన్ని మాటలు చెప్పాలో అని గదిలోకి వెళ్తాడు. గదిలోకి వెళ్ళేసరికి గ్రీష్మ ఏడుస్తూ ఉంటుంది. ఏ పిచ్చి పిల్ల, ఇప్పుడు ఏమైంది అని ఇలా బాధపడుతూ నన్ను బాధ పెడతావు? చూడు, నా వైపు చూడు అని గ్రీష్మ ఫేస్ని తన వైపుకు తిప్పుకొని, ప్లీజ్ రా, నువ్వు ఇలా బాధపడితే నేను చూడలేను, ఎందుకు ఏడుస్తున్నావు అని గ్రీష్మ కళ్ళు తుడుస్తాడు. గ్రీష్మ శిశిర్ని హత్తుకుని కాసేపు అలా ఉండిపోతుంది. కాసేపటికి వసు వీళ్ళిద్దరిని చూసి గొంతు సవరించుకుంటుంది. ఇద్దరు దూరం జరుగుతారు. వసు ఇద్దరికి కాఫీ ఇచ్చి వెళ్తూ బావగారు అంటుంది. ఆ చెప్పు వసు, పాపం మా అక్కకి తన బుజ్జి బ్రెయిన్లో చాలా అనుమానాలు ఉన్నాయి, అన్ని వివరంగా చెప్పేసేయండి. గ్రీష్మ, నేను చెప్పింది కరెక్ట్ కదా అనగానే గ్రీష్మ వసు దగ్గరికి వచ్చి అవును అని తల ఊపి హత్తుకుంటుంది. అక్క, బావగారి ముందు నువ్వు నన్ను హక్ చేసుకుంటే బాగోదు, నీ డౌట్స్ అన్ని బావగారు చెప్తారు, అప్పుడు మీ వారికి హగ్గులు ఇస్తావో ఇంకేమన్నా ఇస్తావో నీ ఇష్టమని శిశిర్ పైకి నెట్టి వెళ్ళిపోతుంది. ఏంటి బంగారు, నీ బుజ్జి బ్రెయిన్లో ఉన్న అనుమానాలని అన్నీ తీసేయనా అని గ్రీష్మను వెనక నుండి హక్ చేసుకుని, ఆ రోజు మనిద్దరం ఒక ప్లేస్లో మీట్ అయి మాట్లాడుకున్నాం కదా, అప్పుడు మన మాటలు అన్ని వసు విన్నది. ఆ మాట వినగానే నిజమా అన్నట్టు ఫేస్ పెడుతుంది. ఆ తర్వాత నువ్వు నాపై ప్రేమతో రాసావు కదా ఆ మాట, మాటలే రాని ఈ మూగమదిలో కోటి వీణలు మోగించిన మీ ప్రేమ నా జీవితమంతా తోడు ఉండాలని నా చిన్ని మనస్సు తాపత్రయపడుతుంది. అది వసు చూసి కాసేపట్లో పెళ్ళి అనగా నా దగ్గరికి వచ్చి ఈ పెళ్ళి ఆపమని చెప్పింది. కానీ నేను నీకు ఇచ్చిన మాట తప్పలేను అన్నాను. మేము అలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే మా తమ్ముడు వచ్చాడు. ఆ రోజు శిశిర్ ఇతనెవరు? వసు, తన నా తమ్ముడు మహీర్. మేమిద్దరం కవల పిల్లలం. మరింతవరకు ఆ మాట చెప్పనే లేదు, ఆ టాపిక్ రాలేదు. నేను గ్రీష్మతో నా అందమైన జీవితాన్ని ఊహించుకున్నాను, కానీ తనని పెళ్లి చేసుకోవాలని మాట తీసుకుంది. నీ మాట తప్పలేదు.
అలా అని మనసు చంపుకొని నీ మెల్లో తాళి కట్టి నీ జీవితాన్ని నాశనం చెయ్యలేను. ఈ సమస్యకు నా దగ్గర ఒక పరిష్కారం ఉంది. వసు పరిష్కారం ఉందా? ఏంటది? వసు మహి దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పి వసు నీ కోసం మహితో మాట్లాడి తన్ని పెళ్లి చేసుకోవటానికి ఒప్పించింది. ముగ్గురు హ్యాపీగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడే అటుగా వెళ్తున్న గ్రీష్మ దగ్గరికి శిశిర్ వెళ్తాడు. శిశిర్ని చూసి గ్రీష్మ వెళ్ళిపోబోతూ ఉంటే, ఇప్పుడు నువ్వు హ్యాపీ కదా గ్రీష్మ? గ్రీష్మ ఏడుస్తూ అలాగే నిలబడుతుంది. ఇంకాసేపట్లో వసు ఈ ఇంటికొళ్ళవుతుంది. నీకిచ్చిన మాట నెరవేరే సమయం దగ్గర పడింది. కానీ నేను అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్తేనే ఈ పెళ్లి జరుగుతుంది, లేదంటే పీటలపై ఈ పెళ్లి ఆగిపోతుంది. గ్రీష్మ వద్దని చేతులు జోడించి ఏడుస్తూ ఉంటుంది. గ్రీష్మ గడ్డం పట్టుకుని తలపైకెత్తి తన కళ్ళలోకి చూస్తూ, నిజం చెప్పు గ్రీష్మ, నీకు నేనంటే ఇష్టం ప్రేమ లేవా? గ్రీష్మ శిశిర్ని గట్టిగా హత్తుకుని ఏడుస్తూ శిశిర్ మొహమంతా ముద్దులు పెట్టి అక్కడి నుండి శిశిర్ పిలుస్తున్న ఆగకుండా పక్కన ఉన్న గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని ఏడుస్తూ ఉంటుంది. గ్రీష్మ తలుపు తీ ప్లీజ్ గ్రీష్మ. కన్నయ్య ఇక్కడ ఏం చేస్తున్నావు? శిశిర్ జరిగింది మొత్తం చెప్తాడు. కన్నయ్య ఇంత జరిగినా ఈ అమ్మకి చెప్పకుండా బాధను మనసులో దాచుకుని పైకి మాత్రం మా కోసం సంతోషంగా ఉన్నట్టు నటించావా? అవునత్తయ్య. వసు నాకంత తెలుసు అత్తయ్య, అంతేకాదు అని కొంచెం పక్కకు తీసుకువెళ్ళి వాళ్ళు ఏం చేయాలి అనుకున్నారో చెప్తుంది. కన్నయ్య నన్ను క్షమించురా. అమ్మా నువ్వు క్షమాపణ చెప్పడం ఏమిటి? నీ మనసు తెలుసుకోలేకపోయాను కదా. అమ్మా ఒక చిన్న అపార్థం, అంతే, నువ్వు బాధపడకు. ఈరోజు నీ ఇద్దరు కొడుకుల పెళ్లి జరుగుతుంది. సంతోషంగా ఇద్దరు కోడలను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండు. అలాగే కన్నయ్య, కాని ముందు నా పెద్ద కోడలు బాధపడకుండా చూడు. సరే అమ్మా మీరు వెళ్ళండి అని గ్రీష్మకి మెసేజ్ చేస్తాడు. గ్రీష్మ ఓపెన్ ద డోర్. సారీ నేను తెయ్యను. ఎందుకే మనసులో నాపై అంత ప్రేమ పెంచుకుని నీ స్నేహితురాలికి నన్ను త్యాగం చేస్తున్నావు? ఎందుకంటే వసు అంటే నాకు ఇష్టం కాబట్టి. తను బాధపడితే నేను చూడలేను. అందుకని నీ ప్రేమను చంపుకుంటావా? తప్పదు. అంటే నీ స్నేహితురాలు సంతోషం తప్ప నా బాధ నీకు అవసరం లేదా? నేనేమైనా పర్వాలేదా? లేదు శిశిర్ బాబు, మీరు సంతోషంగా ఉండాలి. సంతోషం ఇంకెక్కడ సంతోషం? మనసులో నిన్ను పెట్టుకుని పీటలపై మరొకరి పక్కన కూర్చోవడం సంతోషమా? గ్రీష్మ నువ్వు బలవంతముగా నాతో వసుమేల్లో తాళి కట్టించగలవు, కానీ నా మనసులో ఎప్పటికీ స్థానం ఉండేది నీకు మాత్రమే. నా భార్యగా సొసైటీలో వసుకు గుర్తింపు ఉంటుంది, కానీ నా భార్యగా నిన్ను మాత్రమే అనుకున్నాను. నా మనసులో ఎప్పటికీ నువ్వు మాత్రమే ఉంటావు. ప్లీజ్ శిశిర్ బాబు, నాకు వసు ముఖ్యమే, మీరు ముఖ్యమే, కానీ ఇద్దరిలో ఎవరంటే మాత్రం వసునే ముఖ్యం. ప్రేమలో ఓడిపోవడం మోసపోవడం సహజం, కానీ స్నేహంలో ఓడిపోయినా మోసపోయినా తట్టుకోలేం. నిజమే గ్రీష్మ, కానీ ప్రతి సమస్యకి ఒక సొల్యూషన్ ఉంటుంది. అలాగే నీ ప్రాబ్లం కూడా సొల్యూషన్ ఖచ్చితంగా ఉంటుంది. వసుకి మరొక అబ్బాయిని, బాగా చదువుకున్న అబ్బాయిని, ఆస్తి ఉన్న అబ్బాయిని చూసి పెళ్లి చేద్దాం. వసు ఈ ఇంటి కోడలు కావాలి. ఎందుకంటే మీ అమ్మగారికి వసు బాగా నచ్చింది. వసుని చాలా బాగా చూసుకున్నారు. మీ అంత మంచి ఫ్యామిలీ వసుకు దొరకడం అదృష్టం. కానీ నాకు నువ్వు కావాలి గ్రీష్మ. అది జరగదు, మర్చిపోండి. నిన్ను మర్చిపోవాలంటే నేను చచ్చిపోవాలి. ఆ మెసేజ్ చదివి గ్రీష్మ తలుపు తీసి శిశిర్ దగ్గరకు వచ్చి ఇంకెప్పుడు అలా అనవద్దు అని నోటిపై చేయి పెడుతుంది. గ్రీష్మ నువ్వు లేకుండా నేను బ్రతకలేను అని ఇద్దరు ఒకరిని ఒకరు హక్ చేసుకుని ఏడుస్తారు. గ్రీష్మ శిశిర్కి దూరంగా జరిగి శిశిర్కి మెసేజ్ చేస్తుంది. ఈ సమస్యకి ఒకే ఒక పరిష్కారం ఉంది. పరిష్కారం ఉందా? ఏంటది? మీరు వసుని, నన్ను ఇద్దరిని పెళ్లి చేసుకోండి. ఏ మెంటల్, ఏం మాట్లాడుతున్నావు తెలుస్తుందా? తెలుసు. ఇద్దరిని పెళ్లి చేసుకోవటానికి నేను దేవుణ్ణి కాదు.
దేవుళ్ళు మాత్రమే 2 పెళ్ళిళ్ళు చేసుకోరు, మనుషులు కూడా చేసుకుంటారు. శిశిర్కి కోపం వస్తుంది. కానీ కోపాన్ని కంట్రోల్ చేసుకుని, సరే మీ ఇద్దరిని చేసుకుంటే నువ్వు హ్యాపీగా ఉంటావా? హా, వసు హ్యాపీ కదా, కాబట్టి నేను హ్యాపీ. వసు 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 అలాంటప్పుడు ఆ వసు నువ్వే పెళ్లి చేసుకోవచ్చు కదా. గ్రీష్మ కోపంగా చూసి కళ్ళు తుడుచుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే శిశిర్ కంట్రోల్ కంట్రోల్ అని అనుకుని, గ్రీష్మ ఆగు, సరే నేను మీ ఇద్దరిని పెళ్లి చేసుకుంటాను. సరేనా, పద రెడీ అవుదువు. ఎందుకు రెడీ అవ్వటం? ఎందుకంటే పెళ్లి చేసుకోవాలి కదా బంగారు. ఇలానే పీటలపై కూర్చుంటావా ఏంటి? పీటలపై కూర్చునేది నేను కాదు వసు, నువ్వు కూడా కూర్చోవాలి బంగారం. ఎందుకంటే నువ్వు కూడా పెళ్లి కూతురివి కదా అని గ్రీష్మ 2 బుగ్గలు లాగుతారు. ముందు మీ ఇద్దరికి పెళ్లి జరగాలి. ఆ తర్వాత నేను నీ భార్య అవ్వటానికి వసు ఒప్పుకుంటేనే మన పెళ్ళి. ఒప్పుకోకపోతే ఇలా దూరంగా బతకవలసిందేనా? బంగారు, ఏంటే నాకు ఈ బాధ? ఆ శివయ్య నాకు అన్యాయం చెయ్యడు. అప్పుడే పంతులు గారు ముహూర్త సమయం అవుతుంది, వధువరులు త్వరగా తీసుకురండి అనేసరికి గ్రీష్మ శిశిర్ని వెళ్ళమని చెప్పి అక్కడి నుండి వెళ్ళి మండపానికి వస్తుంది. శిశిర్ గదిలోకి వెళ్ళి పెళ్ళికొడుకు వస్త్రాల్లో వస్తాడు. కాని వచ్చింది శిశిర్ కాదు, మహిర్. కాని వచ్చింది శిశిర్ అనుకొని గ్రీష్మ పెళ్లి జరిగే వరకు తన బాధ ఎవరు కనపడకుండా దాచుకుంటుంది. ఏ క్షణమైతే వసుమెల్లో శిశిర్ తాళి కట్టాడు. ఇప్పుడిక తన దుఃఖం ఆపుకోలేక అందరి క్షమాపణ చెప్పుకుని చచ్చిపోవడానికి వెళ్తుంది. ప్రస్తుతం ఇదే జరిగింది. అయినా వసు ఒప్పుకుంటే నన్ను పెళ్లి చేసుకుంటాను అని మళ్ళీ అలాంటి పిచ్చి పని ఎందుకు చేశావని గ్రీష్మ ఫేస్ని తన అరచేతుల్లోకి తీసుకుని అడుగుతాడు. మీరు వసుని పెళ్లి చేసుకోరేమో అని అలా అబద్ధం చెప్పాను తప్ప వసుకి నేనెలా ద్రోహం చేస్తాను? మరి నాకెందుకు ద్రోహం చేయాలనుకున్నావు? నువ్వు లేకుండా నేను బ్రతకగలనా? నీకేదైనా జరిగి ఉంటే నీతో పాటు నేను కూడా చచ్చి అంటుండగా గ్రీష్మ శిశిర్ నోటికి చెయ్యి అడ్డు పెట్టి, అలా మరెప్పుడు అనొద్దు అని శిశిర్ గుండెలపై పడుకొని తన మనసులో బాధను కన్నీళ్ల రూపంలో బయటకు పంపుతుంది. అందరూ శిశిర్ గ్రీష్మ దగ్గరికి వస్తారు. వారిని చూసి ఇద్దరు దూరం జరుగుతారు. శిశిర్ అమ్మగారు గ్రీష్మను వసుని దగ్గరికి తీసుకుని, నాకు దేవుడు ఆడపిల్లల్ని ఇవ్వలేదు అని బాధపడేదాన్ని, కాని 2 కూతుర్లు లాంటి కోడలనిచ్చారు. ఒక తల్లి కడుపున పుట్టిన వారు కూడా మీలా ఒకరి కోసం ఒకరు త్యాగం చేయరు. మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని ఇద్దరిని ముద్దు పెట్టుకుంటుంది. త్వరగా నాకు మీ ఇద్దరు మనవన్ని మనవరాల్ని కనిస్తే వారితో ఆడుకుంటూ మా ఆనందాన్ని రెట్టింపు చేసుకుంటాం. ఆ మాటకి అందరూ తనివితీరా నవ్వుకుంటారు. ఆ రోజు రాత్రి శిశిర్, మహిర్ ఇద్దరు ఒక చోట కూర్చుని బుక్స్ చదువుతూ ఉంటారు. వసు, గ్రీష్మ ఇద్దరు పాల గ్లాసులు తీసుకుని వారి దగ్గరికి వస్తారు. ఇద్దరిని చూసి ఏంటి అన్నట్టు కళ్ళెగరేస్తారు. వసు గ్రీష్మ చెవిలో, అక్క వీళ్ళేంటి, మనం వాళ్ళిద్దరిలో ఎవరని కనిపెడతామో లేదో అని బిల్డప్ ఇస్తున్నారనుకుంటాం. వాళ్ళకి జలకి ఎలా ఇస్తానో చూడు అని. ఏమండి అంటుంది. ఇద్దరు బుక్ చూస్తూ ఉంటారు. గ్రీష్మకి తన భర్త ఎవరో తెలుసు కాబట్టి సైలెంట్గా ఉంటుంది. వెంటనే వసు టీవీలో మహేష్ బాబు సాంగ్స్ ప్లే చేస్తుంది. వెంటనే మహిర్ బుక్ వదిలి టీవీ చూస్తూ స్టెప్స్ వేస్తాడు. వసు, మహి ఇద్దరికి వెళ్ళి, ఇక స్టెప్స్ వేసిన చాలు పదండి. అబ్బా, ఈరోజు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేద్దామనుకున్నాను, కానీ దొరికేశాను. భర్తల్ని గుర్తుపట్టకుండా ఎలా ఉంటాంరా మగడా అని మహిని గదిలోకి తీసుకువెళ్ళి డోర్ వేసుకుంటుంది. శిశిర్ గ్రీష్మ దగ్గరకు వచ్చి, మనకు కూడా టైం అయింది బంగారు అని తన చేతులపై ఎత్తుకుని గదిలోకి తీసుకువెళ్ళి తలుపు వేస్తాడు. 2 నెలలు అయ్యేసరికి ఇద్దరు నెలతప్పుతారు. వసుని, గ్రీష్మను అందరూ కాలు కింద పెట్టకుండా చూసుకుంటారు. 9 నెలలు తిరిగేసరికి ఇద్దరు 12 ఆడపిల్లల్ని కంటారు. కాని ఇద్దరు అచ్చు గుద్దినట్టు ఒకేలా ఉంటారు. ఇద్దరికి ఒకే అక్షరంపై పేరు పెట్టేలా వస్తుంది.
బాగా ఆలోచించి గ్రీష్మ పాపకి అద్విత అని, వసు పాపకి అద్విత అని పేరు పెడతారు. ఆ పిల్లలు రాకతో అందరు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.